పత్తికొండ పట్టణంలో కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించి ఏడాది పూర్తయిన సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక టీడీపీ కార్యాలయం నుండి 4 స్తంభాల సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీకి బలమైన కేడర్, కార్యకర్తల కృషి వల్ల గత ఎన్నికల్లో విజయం సాధించిందన్నారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లుగా టీడీపీ కార్యకర్తలను పలు రకాలుగా ఇబ్బందులు పెట్టినా కార్యకర్తలు పార్టీని వీడకుండా అన్ని వర్గాల వారికి వేధిస్తున్న జగన్ ప్రభుత్వాన్ని కూల్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలోనే సూపర్ 6 పథకాలను 80% అమలు చేశామన్నారు. 2000 పెన్షన్ను 4000కు పెంచామని, అలాగే సంవత్సరానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశామన్నారు. ఈ రోజే తల్లికి వందనం పథకాన్ని విడుదల చేస్తున్నామన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు పథకాన్ని అందజేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది అన్నారు. ఈ నెల 21వ తేదీన అన్నదాత సుఖీభవ పథకాన్ని రైతులకు అందజేస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆగస్టు నెలలో ప్రవేశపెట్టి 100% హామీలను అమలు చేస్తామన్నారు. సూపర్ 6 పథకాలతో పాటు అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం దూసుకుపోతుందన్నారు. అభివృద్ధి సంక్షేమంతో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి శవరాజకీయాలు చేస్తున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ నాయకులు, జిల్లా కమిటీ నాయకులు, నియోజకవర్గ కమిటీ నాయకులు, మండల కమిటీ నాయకులు, గ్రామ కమిటీ నాయకులు, క్లస్టర్ యూనిట్ బూత్ సభ్యులు, యువత, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, తెలుగుదేశం, శ్యాంబాబు గారి నాయకత్వం.